నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ అతి మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చెయ్యి. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండు నిన్ను ముంచేస్తాయి. వివేకవంతుడు మాట్లాడతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. నీ ప్రయత్నం లేకపోతే నీకు విజయం రాదు, కానీ నీవు ప్రయత్నిస్తే ఓటమి రాదు. ఇంటి పేరు కలిసిన ప్రతి వాళ్ళు బంధువులు కారు. మనం ఆపదలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకునే ఉంటుంది. అది తెలుసుకోవడమే విజయానికి మార్గం. నువ్వు గెలిస్తే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు, కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవ్వరు సిద్ధంగా ఉండరు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. చిరునవ్వు, నిశ్శబ్దం రెండు శక్తివంతమైనవి. మొదటిది చాలా సమస్యలను పరిష్కరిస్తుంది, రెండవది చాలా సమస్యలను నివారిస్తుంది. అన్యాయంగా కూడపెట్టిన ధనము ఎప్పటికైనా ఖచ్చితంగా నశిస్తుంది. జీవితం ఎలాంటిదే అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. చెప్పిన మాట వింటే ఎవరు చెడిపోరు, చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. ధనం చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది పక్కన ఉంటే మాత్రం మనల్ని మనసారా నిద్రపోనివ్వదు. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. అబద్ధం ఎప్పుడు తోడు కోరుకుంటుంది, కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటాడు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు, లైఫ్లో మర్చిపోలేని గాయాన్ని మిగుల్స్తాడు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నీవు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనిషిలో మార్పు తీసుకువస్తుంది. ఒక ఆటంకం మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. నీ మనసులో నీ భయమే నీ మొదటి శత్రువు. నీవు వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి. విమర్శలను వినయంతో స్వీకరించు, అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. ఎదిగేవాడికి ప్రతినిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగ పెట్టడానికి అని అర్థం చేసుకో. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు, నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించండి.
భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. అనంతమైన దుఃఖాన్ని ఒక్క చిన్న నవ్వు చెరిపేస్తుంది. మనకి ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేం. అది మనిషి అయినా, మనీ అయినా. మీరు తప్పు చేసేటప్పుడు మొదటగా మిమ్మల్ని వెనక్కి లాగేది మీ అంతరాత్మ. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దైవ నిర్ణయం అని భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరెంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు, మీరెంత నిజాయితీగా ఉంటే మీకు అంతమంది శత్రువులు. దేనినైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగు అనిపిస్తుంది. ఇష్టముంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టముంటే దూది కూడా భారమే అవుతుంది. మీ నడక నలుగురికి బాటవ్వాలి. మీ మాట మంచిదవ్వాలి. మీ చెయ్యి 10 మందికి సహాయపడాలి. మీకై చరిత్రలో ఒక పేజీ లిఖించబడాలి. ఇన్ని చేసిన మీరు ఎప్పుడు గర్వం లేకుండానే నిలబడాలి. మనల్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నంతకాలం లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా ఆనందంగానే ఉంటుంది. గర్వం ఒకటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒకటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా అనిపిస్తుంది. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. మగవాడిలో ఆడది కోరుకునేది ఒకటే ఒకటి. అది తనని అనుమానించకుండా ప్రేమగా నూరేళ్లు తనతో గడపడం, మరియు ఎలాంటి ఆపదలో అయినా నేనున్నా అని ముందుకు వెళ్లే గుణం కలిగి ఉండడం. మీరు కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే మీకు బయట వెలుతురు లేనట్టే అనిపిస్తుంది. అలాగే మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఉంటే ఎదుటివారు ఏమి చెప్పినా మీకు చెడుగానే అనిపిస్తుంది. నోరు అదుపులో పెట్టుకొని స్త్రీతో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మీరు కూడా పొరపాటున నోరు జారితే ఈ లోకం మీ పొరపాటును ఎత్తి చూపిస్తుంది. ప్రతిసారి పక్కవారి సలహాలు తీసుకుంటుంటే మీ మనసుకు పని ఉండదు. మీ మనసుకు కూడా పని చెప్పండి. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది. అది మనిషికైనా మనసుకైనా. ఒకడిని నాశనం చెయ్యాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే.